2 డిపోలు ఒకే దగ్గర ఎందుకున్నాయి? అధికారులు అడగరేం? ఒకప్పుడు ఇంటికే రేషన్, కానీ ఇప్పుడు డిపోకి రావాల్సిన పరిస్థితి ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకప్పుడు రేషన్ సంచి నిండా సరుకులు, ఇప్పుడు బియ్యం మాత్రమే. ఒకప్పుడులాగా 9 రకాల సరుకులు ఎందుకు లభించడం లేదు? ఏ టైంలో వచ్చిన రేషన్ సర్వర్ల మొరాయింపు తగ్గినట్టేనా? అవగాహన లేక అమ్ముకుంటున్నారు, తెలిస్తే అమృతంలా దాచుకుంటారు. పప్పు, ఉప్పు, నూనె మాయం, కేవలం బియ్యమే శరణ్యం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానాన్ని పూర్తిగా తీసేసి పాత విధానం, అంటే రేషన్ డిపోలకే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు వచ్చి రేషన్ తీసుకోవాలి అనే పరిస్థితి ఏర్పాటైంది. అయితే ఒకంత ఇది మంచిదే అయినా సరే ఎక్కడో ఒక దగ్గర ప్రజలకి, ఇటు ఆ రేషన్ డీలర్లకి కొన్ని సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేషన్ డిపోలను మళ్ళీ తిరిగి ప్రారంభించడం చాలా మంచి విషయం. ఎందుకంటే గతంలో ఏదైతే ఆ రేషన్ వెహికల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లబ్ధిదారులు అక్కడికి వచ్చి తీసుకోవాలి. ఒకవేళ ఆ రేషన్ వెహికల్ ఏదైతే మనం మిస్ అయ్యామనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని వాలంటీర్తో మాట్లాడి ఆ వ్యాన్ ఎక్కడ ఉందో అక్కడ కనుక్కొని అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే రేషన్ డిపోల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా వచ్చి ఆ టైంలో రేషన్ తీసుకునే సదుపాయం ఉంటుంది. దీనివల్ల ప్రజలు రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. డిపో దగ్గరకు వచ్చి రేషన్ తీసుకోవాలి. ఒకప్పుడు గత ప్రభుత్వంలో వెహికల్స్ వచ్చేవి. ఏది బాగుంది? ఏ కూలి వచ్చింది ఏమైంది, 3 రోజులు 4 రోజులు ఇచ్చేవారు. పనులకి వెళ్ళి ఇబ్బంది పడిపోయారు. ఇదనుకో 15వ తరగతి దాకా ఇస్తాను, 1వ తరగతి నుంచి 15వ తరగతి దాకా ఇస్తాను. ఎప్పుడు మాకు లాగులో ఇస్తే అప్పుడు పట్టుకెళ్ళొచ్చు. మానాటోళ్ళం కూడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళం కూడా పనులు అయిపోతే అప్పుడు వచ్చి పట్టుకొని వెళ్తాను. స్థానికులేనా? ఇక్కడ స్థానికులమే మేము. దానికంటే అది 3 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. పనులకి వెళ్ళి ఇబ్బంది అయిపోయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ రేషన్ తీసుకునే సమస్య కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. ఎందుకంటే మ్యాపింగ్ ప్రకారం ఒక దగ్గర ఉండాల్సిన రేషన్ డిపో ఇంకో దగ్గర ఉండాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకే ప్రాంతంలో 2 రేషన్ డిపోలు ఉన్నాయి. అయితే మ్యాపింగ్ ప్రకారం ఉండాల్సిన డిపో ఒక దగ్గర ఉంది. మ్యాపింగ్కి అనుసరించి ఉండాల్సిన రేషన్ డిపో అక్కడ లేకుండా వేరే ప్రాంతం దగ్గర ఉండడం ఇప్పుడు నిజంగా ఎవరైతే మ్యాపింగ్ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడి నుండి ఇదే ప్రాంతానికి రేషన్ తీసుకోవడానికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఒక్కటే సమస్య కాదు. ఎందుకంటే ఇప్పుడు రేషన్ తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఒక రేషన్ డిపో ఉంటే ఆ ప్రాంతం వారు అక్కడికి వచ్చి తీసుకుంటారు. కానీ మ్యాపింగ్ ప్రకారం కాకుండా ఎవరైతే డీలర్కి సదుపాయంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ డిపోని పెట్టుకొని అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి రావాలంటే నిజంగా కష్టమైన పని. అయితే అధికారులు దీన్ని చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీకు సరుకులన్నీ ఉంటున్నాయా మీరు వచ్చేటప్పటికి? అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చినా డిపో ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు పాటిస్తారు, మా టైమింగ్స్ మేము వస్తాను. మ్యాక్సిమం ఏ టైంలోకి వచ్చి మీరు తీసుకుంటారు ప్రతి నెల? మ్యాక్సిమం అంటే మేము వెళ్ళిపోతున్నప్పుడల్లా వస్తాము. వాళ్ళు ఉదయాన్నే 8 గంటలు తీసి 12, 1 గంట వరకు ఉంటారు. ఉదయం సాయంత్రం వచ్చి 4కి వస్తారు. రాత్రి 8:30, 9 అయిపోతుంది వాళ్ళకి కూడా. వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మేము వచ్చి తీసుకుంటాం. రేషన్ డిపోలో ఇంకా ఏమేమి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? కందిపప్పు ఇచ్చేవారు ఆపినట్టు ఉన్నారు అంతే. గతంలో
ఇంటింటికి వచ్చి రేషన్ ఇచ్చేవారు వ్యాన్స్లో. ఇప్పుడు డిపోలు పెట్టారు. ఏది బాగుంది? డిపో బాగుంది. వ్యాన్ ఏంటంటే వీధికి వీధికి పెట్టేవారు, వీధి పెట్టేవారు, కానీ అలా ఉండేది కాదు. గుంపులుగా వెళ్ళే వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర ఒకసారి 2 సార్లు పెట్టేవారు, అయిపోయింది. ఇంకంతే సంగతులు, ఇంక మరి లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి డిపో దగ్గర తీసుకుంటాను. బాగుంది, వీలు కుదురుతుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ సమయం తీసుకుంటే బాగుంది. అయితే 10వ తారీఖు అయితే చాలు రేషన్ డిపోల్లో ఆ రేషన్ అయితే అయిపోతుందని డీలర్లు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కేవలం ఈ ప్రాంతంలో ఉన్నవారే కాకుండా ఎవరైతే వలస వచ్చేవాళ్ళు, అప్పటికప్పుడు వలస వచ్చేవాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి ముందుగా రేషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి అనుకున్న టైంకి రేషన్ దొరకట్లేదు. వాళ్ళని పక్క డిపోలకి వెళ్ళి తీసుకోవాలి అనే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఏదైతే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ స్థానికంగా ఉండే డిపోలో రేషన్ అయిపోతే పక్క డిపోకి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే అటు గోడౌన్స్లో ఏదైతే అక్కడ డీలర్స్కి ఇచ్చే రేషన్ ఏదైతే ఉంటుందో ఆ సరుకులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడున్న ప్రాంతానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు 1 నెల, 2వ నెల, 3వ నెల అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా స్టాక్ను మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ డీలర్లు చేసే పని ఏముండదు, ఇక్కడ అంతా కూడా అధికారుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలను ఐడెంటిఫై చేసి రేషన్ డీలర్లకి ఇక్కడ 1 నెలలో ఎంత అయింది, ఆ తర్వాత నెలలో ఎంత అయింది క్యాలిక్యులేషన్ చేసి 3వ నెల నుండి ఆ సర్దుబాటు చేయడం ద్వారా ఎక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు వచ్చినప్పుడు మీరు పక్క డిపోకి వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పక్క డిపో ఏమీ చాలా దూరంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుండి సరుకులు పట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కష్టంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి రేషన్ డిపోల వల్ల ప్రజలకి కొంత సమస్య భారం లేదన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే నచ్చినప్పుడు వచ్చి ఇక్కడ రేషన్ తీసుకోవచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటంటే సర్వర్ల మొరాయింపు చాలా తక్కువగా ఉందనేది మనకి ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు సర్వర్ల మెయింటెనెన్స్ కొంత బెటర్ అవ్వడం ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా, డీలర్లకి ఇబ్బంది లేకుండా అనుకున్న టైంకి రేషన్ ఇవ్వగలుగుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే పర్టికులర్ ఆ డీలర్ దగ్గర ఏదైతే ఆ 2 వారాలు అయ్యేసరికి ఉన్న స్టాక్ ఉంటుందా లేదా, అయిపోతే మళ్ళీ రీఫిల్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దీని మీద అధికారులు ఎప్పటికైనా పూర్తి స్థాయిలో ఇంకా చిన్న లోపాలను గమనించి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా పూర్తిగా లబ్ధిదారులకు ఇటు డీలర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఎక్కడ ఉండాల్సిన డిపో అక్కడ ఉండకపోవడం వల్ల అక్కడుండే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఆటోల మీద, వెహికల్స్ మీద వచ్చి రేషన్ తీసుకెళ్లే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అధికారులకి కానరావడం లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అయితే ఎప్పటికైనా అధికారులు మ్యాపింగ్ ప్రకారం రేషన్ డిపోలు ఉండాల్సిన ప్లేస్లో ఉన్నాయా లేదా అని వెరిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ప్రజలు పడుతున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. కాబట్టి త్వరగతిన ఎలాంటివి జిల్లా మొత్తంలో ఎక్కడున్నా సరే వెంటనే సాల్వ్ చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఒకప్పుడు రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదార, కందిపప్పు, పామాయిల్ వంటి నిత్యావసర సరుకులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల లబ్ధిదారులకు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పంచదారకి 17 రూపాయలు అర కేజీ, అలాగే కిలో గోధుమ పిండికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల లబ్ధిదారులకు బియ్యం మాత్రమే ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రశ్న అనేది లేవనెత్తుతుంది. అంటే ఒకప్పుడులాగా ఇప్పుడు ఎందుకు సరుకులు ఇవ్వడం లేదు, ప్రజలు ఏమంటున్నారు అనేది చూద్దాం. గతంలాగా అన్ని రకాలు ఇస్తే బాగుంటుందండి రేషను. ఇప్పుడు ఒక రకం ఇస్తారు, బియ్యం, గోధుమలు, పంచదార అంతే ఇస్తున్నారు. గతంలో ఏవే వచ్చాయి? ఇచ్చేవారండి, అన్నీ ఇచ్చేవారు. 9 రకాలు మొత్తం అన్నీ ఒక్కొక్కరు ఇచ్చేవారు. రేషన్ షాప్లో బియ్యం తీసుకుంటారు, కానీ అవే బియ్యం తిరిగి అదే రేషన్ షాప్లో అమ్ముకుంటున్నారు కొంతమంది.
ఎందుకు అంటే రేషన్ షాప్లో బియ్యం నాసి రకం వస్తున్నాయి. అలాగే అసలు రేషన్ షాప్లోని ఎటువంటి బియ్యం ఇస్తున్నారు అనేది కూడా ప్రజలకి తెలియడం లేదు. అంటే సరైన అవగాహన ఉండడం లేదు. గవర్నమెంట్ కేజీ 25 రూపాయలు పెట్టి ఫోర్టిఫైడ్ రకం బియ్యం ఇస్తుంటే ప్రజలకి సరైన అవగాహన లేక ఇవి నాసి రకం బియ్యం ఏమో అనుకొని తిరిగి అవే బియ్యాన్ని రేషన్ షాప్కి అమ్మే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారించి ఎటువంటి బియ్యం ఇస్తున్నామో, ఏ రకం బియ్యం ఇస్తున్నామో, ఈ బియ్యం వల్ల ఎంత యూజ్ ఉంది అనేది ప్రజలకి అవగాహన అనేది కల్పిస్తే తిరిగి అవే బియ్యం రేషన్ షాప్లో అమ్ముకోకుండా ఉంటారు ప్రజలు. చెప్పండి, డిపోలు బాగున్నాయా? అంతకుముందు రేషన్ వెహికల్స్ ఉండేవి కదా, అది బాగున్నాయి? డిపో ఉండే వాళ్ళు చాలా సౌకర్యం ఉందండి. ఎందుకు? నేను సహజంగా రోజువారీ కూలికి వెళ్ళిపోతున్నాను. నా ఖాళీ టైం చూసుకుని ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. రాత్రి 8, 8:30 బహుశా జనం ఉన్నారంటే 8:30 వరకు ఇస్తున్నారు. నాకు ఏ టైం అయినా పర్వాలేదు. ఇప్పుడు అదే బండి పెట్టారు అనుకోండి, ఏ టైంకి వెళ్తున్నా అటు 9 పెడతాడు, నేను 9 పని పోవాలి. అటు వచ్చేటప్పుడు 6 పోతాడు, నేను 6 వచ్చి ఏం చేస్తాను. ఇలాగ కొన్నిసార్లు మా రేషన్ మిస్ అయ్యేవి. ఈసారి మరి అది లేదు మాకు. ఎనీ టైం ఎప్పుడు వచ్చినా డోర్ తెరిసే ఉంటుంది. ఏదైతే భగవంతుడు గుడికి వచ్చినట్టుగా పోతున్నాం. సన్న బియ్యం గురించి ఏమంటారంటే సన్న బియ్యం తీసుకొస్తామని చెప్పారు. అవును, ఇది కొంచెం మృదువుగా ఉండడం వల్ల చాలా మంది వదిలేసుకుంటారు. ఎవడో నాలాటని సహజంగా తినేస్తారండి. కొంతమంది అంటే తినలేని వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మరి నేను పుట్టినప్పటి నుండి ఇది వాడతాను కనుక నాకేమో పెంచుతుంది. రిపోర్ట్ ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారా? ఏం లేదు, ఈనాటికి ఏమి లేదు. నాకు ఏరియాకి వచ్చి 40 ఏళ్ళు అవుతుంది, ఈనాటికి ఏం లేదు. గతంలో రేషన్ దుకాణాల్లో ఏవైతే సరుకులు ఇచ్చేవారో తిరిగి ఇప్పుడు కూడా అవే సరుకులు ఇస్తే బాగుంటుందని చెప్పి లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయం మీద ప్రభుత్వము దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటి మీద కొంచెం స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పి లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంతో మంది బతుకు తెరువు కోసం రేషన్ డీలర్లుగా జీవనం సాగిస్తున్నారు. రేషన్ డిపోలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న గోధుమ పిండి, పంచదార, రాగులు వీళ్ళు డీలర్లు పంపిణీ చేస్తుంటారు. అయితే ఈ సరుకుల పంపిణీ మీద ప్రభుత్వం ఇచ్చే కమిషన్ చాలా తక్కువగా ఉంటుందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోని ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాలుగా ఎన్నో రూపాల్లో ఆందోళన చేశారు. అయితే వీరి కమిషన్ మాత్రం పెరగడం లేదు. మరి మేమైతే గత 26 సంవత్సరాల నుంచి రేషన్ డిపో నడిపిస్తున్నాను. మరి ఇంతవరకు అయితే మాకు కమిషన్ రూపాయి కమిషన్ తప్ప మరి ఇంకేమి మాకు ప్రభుత్వం ద్వారా అందుకోవట్లేదు. కిలో రూపాయి బియ్యం ఇది వరకు ఉండేవి, అది కూడా ఫ్రీ రైస్ అయిపోయింది. తర్వాత మాకు వచ్చింది మా కార్డులు రైస్ వచ్చింది 11,700 కేజీలు నాకు వస్తుంది. మరి ఆ 11,000 రూపాయలే నేను కమిషన్ బేసిస్ తో బతుకుతున్నాను. మరి ఆవిడ కేసిన ఆవిడకి ఒక 5,000 రూపాయలు ఇస్తాను, రెంట్ ఒక 7,500 రూపాయలు అయిపోతుంది. కరెంట్ బిల్తో కలిపి అలాగే 8,500 రూపాయలు. అదనంగా నేను మళ్ళీ అదనంగా ఒక 2,000-3,000 రూపాయలు అదనంగా పెట్టుకోవాల్సి వస్తుంది. మరి చాలీ జీతంతో బ్రతకవలసి వస్తుంది. మరి మీ దయించి మా మీద ఏదైనా మా కనికరం చూపించి ప్రభుత్వాలు మా మీద దయించి మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాము. మాకు కమిషన్ బేసిక్ కూడా పెంచాలని కోరుకుంటున్నాము. రేషన్ డిపోలో ఇచ్చే సరుకులు బట్టి వాళ్ళ కమిషన్ ఆధారపడి ఉంటుంది. అయితే రేషన్ డిపోలో ఇచ్చే సరుకులు పెరిగితే వీళ్ళ కమిషన్ రూపంలో వచ్చే మొత్తం పెరుగుతుంది. అలాగే సరుకులు తగ్గితే కమిషన్ రూపంలో వచ్చే మొత్తం తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రభుత్వ హయాంలో సరుకులు ఎక్కువగాను, ఇంకో ప్రభుత్వ హయాంలో సరుకులు తక్కువగాను ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో రేషన్ డిపో ఇచ్చే సరుకులు కందిపప్పు కట్ అయిపోయింది. అలాగే కొన్ని సరుకులు కూడా గల్లంత అయిపోయాయి. ప్రస్తుతం బియ్యం, పంచదార, రాగులు, గోధుమ పిండి మాత్రమే ఇస్తున్నారు. గత నెలలో ఇచ్చిన రాగులు ఈ నెలలో రాలేదని డీలర్లు చెప్తున్నారు. ఇలాగ రేషన్ డిపోలో ఇచ్చే సరుకులు పెరిగితే వీళ్ళకి వచ్చే కమిషన్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎన్నో దశాబ్దాల తరబడి
కమిషన్ పెంచాలని పోరాటాలు చేస్తున్న వాళ్ళ ప్రయత్నాలు అయితే ఫలించలేదు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా సరే రేషన్ డీలర్ కమిషన్ మాత్రం పెరగడం లేదు. సాధారణంగా వీళ్ళకి వచ్చే కమిషన్ సరుకుల వారీగా చూసుకుంటే బియ్యానికి కిలోకి రూపాయి, పంచదారకి అరకిలోకి 50 పైసలు, అలాగే గోధుమ పిండి కిలోకి రూపాయి వంతున కమిషన్. అంటే ఒక రేషన్ డిపోకి 500 నుంచి 700, 600 అలాగే 1000 వరకు రేషన్ కార్డులు ఉంటాయి. ఒక డిపోకి ప్రతి నెల వచ్చే కమిషన్ 10,000 నుంచి 12,000 మాత్రమే. మీరు ఖర్చులు చూసుకుంటే అంటే రేషన్ డిపో రెంట్, కరెంటు బిల్లు, రేషన్ డిపోలో పనిచేసే కూలీ అనొచ్చు, ఆయా అనొచ్చు, వాళ్ళకి ఇచ్చే జీతం అలా కలుపుకుంటే వీళ్ళకి ఖర్చు 20,000 నుంచి 30,000 వరకు అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి వచ్చే రేషను వ్యాను డ్రైవర్కి ఇచ్చే వేతనం 27,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యాన్లు తొలగించేశారు. మరి అలాంటప్పుడు ఆ 27,000 అమౌంట్ రేషన్ డీలర్కి ఇస్తే బాగుంటుంది కదా అని రాష్ట్రంలో రేషన్ డీలర్లు అయితే కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంకా రేషన్ డీలర్ మీద పడే అదనపు భారం ఇంకోటి ఉంది. అదేంటంటే ప్రతి నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఈ రేషన్ డీలర్లు 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు అంటే ఎవరైతే రేషన్ డిపోకి వచ్చి సరుకులు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ ఇంటికి రేషన్ డీలర్ స్వయంగా వెళ్ళి వీళ్ళు వాహనాల మీద వెళ్ళాలి. అంటే వీళ్ళకి టైము కేటాయించాలి, అలాగే పెట్రోల్ ఖర్చు కూడా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి సరుకులు ఇవ్వాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం న్యాయబద్ధంగా తమకిచ్చే రేషన్ డీలర్ కమిషన్ పెంచాలని డీలర్లు అయితే కోరుతున్నారు. మరి 60 సంవత్సరాల వాళ్ళకందరికీ నేను ఇంటికి వెళ్ళి సప్లై రైస్ డోర్ డెలివరీ చేస్తున్నాము. దివ్యాంగులకి, వృద్ధులకి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ అది 26వ తారీఖు నుంచి 37వ తారీఖు వరకు, 30వ తారీఖు ఒక నెల 35, ఒక నెల 37 వరకు ఇస్తున్నాను. మరి అంటే మేమే కాదు ప్రతి డీలర్ను కూడా ఇంటిని తీసుకెళ్తున్నాను. అదొక అదనంగా ఖర్చు, సగం ఖర్చు అవుతుంది. అదనంగా అదొక 2,000, 3,000 రూపాయలు నాకు అదనంగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ట్రావెల్స్ పట్టుకొని వెళ్ళటం, ఎక్కడెక్కడ కార్డులు కూడా కాదు, ఎక్కడెక్కడ కార్డులు పెట్టి దాని ప్రకారంగా మాకు వచ్చిన లిస్టు ప్రకారంగా వెళ్ళి ఇస్తున్నాము. మరి అదొక భారం మా మీద పడుతుంది సార్. మరి దయించి మా మీద మా డీలర్ అనే మీరు గుర్తించుకొని కమిషన్ పెంచుతారని ఆశిస్తూ మీకు నమస్సమాంజలి తెలియజేయించుకుంటున్నాను. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో సతీష్తో టీమ్ వీబీసీ విశాఖపట్నం.